హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే గార్డెన్లో ఫస్ట్ టైము, అంటే ఫస్ట్ టైం మీన్స్ ఎవ్రీ టైం వస్తూనే ఉన్నాయి. బట్ ఏంటంటే మనం ఈ ప్లాంట్ పెట్టిన తర్వాత ఫస్ట్ టైం అనమాట. ఎన్ని బీరకాయలు వచ్చాయంటే అసలు నేను ఇన్ని సార్లు బీరపాదులు పెట్టినా సరే ఇన్ని కాయలు ఒకేసారి ఎప్పుడూ హార్వెస్ట్ చేయలేదండి. సో ఫస్ట్ టైం అనమాట. అందుకే నేను ఫస్ట్ టైం అంటున్నాను. అసలు ఒకేసారి మినిమం దగ్గరగా ఒక 15 ఉన్నాయన్నమాట బీరకాయలు. అసలు చాలా బాగా వచ్చినాయి. అడపాదడపా వర్షాలు పడుతూ ఉన్నాయి. అసలు చిన్న చిన్న చిరుజల్లులాగా పడుతున్నాయి కదా! దానికైతే ఫ్లవరింగ్ గానీ అస్సలు భలే ఉన్నాయి ప్లాంట్స్ అయితే. మనం ఎంత వాటర్ పోసినా సరే ఒక్క వర్షం పడిందంటే చాలు అసలు ప్లాంట్స్ అయితే సూపర్ ఉంటాయి అన్నమాట. సో ఈరోజు బీరకాయలైతే అసలు చిన్న చిన్న పిందెలు వదిలేసి మిగతావన్నీ అయితే హార్వెస్ట్ చేస్తున్నాము. సో మా వారైతే హార్వెస్ట్ చేస్తున్నారనమాట. ఎందుకంటే అవి పైన ఎక్కడో ఉన్నాయి. మా వారి కామెడీ చూడండి ఎంత పొడుగున్నాయో ఒకసారి చూపిస్తా అంటున్నారనమాట. సో మెజర్మెంట్‌తో చూపిస్తున్నారు. ఇంకా కొన్ని కాయలైతే వదిలేసారనమాట. అవి పిందెల్లాగా అనిపిస్తున్నాయి అని చెప్పి. సో ఇక్కడైతే 2 ఉన్నాయి. ఫస్టు బీరకాయ మేము సీడ్స్‌కైతే వదిలేద్దాము అనుకున్నాము. కానీ అది చూడడానికి చాలా పొడుగ్గా అనిపించిందనమాట. సో అది మా పాపతో హార్వెస్ట్ చేయించేశాను. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి. ఇంకా ఫైనల్‌గా బీరకాయలైతే వచ్చిన వాటికి అవైతే హార్వెస్ట్ చేసాము. చిక్కుడుగాయలైతే ఇది చెట్టు చిక్కుడండి. అసలు ఇప్పుడే వస్తున్నాయి అన్నమాట. అసలు చెట్టు నిండా పిందెలు అసలు ఎంత బాగొచ్చున్నాయో అసలు. ఇది ఇదొచ్చేసి ఒక రకం టమోటా అండి. దేశీ టమోటా అంటారనమాట. ఇది అసలు ఎట్లా అంటే లైక్ యాపిల్ లాగా అట్లా అనిపిస్తది మనకి. సో ఈ ఇయర్ అయితే మన గార్డెన్‌లో అసలు ఎన్ని రకాల టమోటాలు పెట్టానంటే నేను చాలా బాగా పెట్టాను. సో ఇదైతే దోసకాయ అయితే ఇంకొక పిందుండాలి. మరి అది రాలిపోయింది. మా బాబు ఏమన్నా స్టిక్‌తో కొట్టాడో ఏమో అదైతే రాలిపోయింది. సో ఇక్కడైతే ఇదొక రకం టమోటా. ఇదొక రకం టమోటా. ఈ టమోటా ఏంటంటే గుండ్రంగా నిండుగా భలే ఉంటదనమాట. అసలు ఈ టమోటా చాలా బావుంటది. ఇదొక వెరైటీ. ఇక్కడున్నది చూడండి ఇదొక వెరైటీ అనమాట. ఈ ఇది మనకి లైక్ నాకు చూస్తుంటే యాపిల్ బేర్ లాగా అనిపిస్తది ఈ టమోటా. సో ఇదొక రకం, ఇదొక రకం. ఇన్నైతే ఉన్నాయి. వర్షం మళ్ళీ స్టార్ట్ అయిందండి. ఆల్రెడీ ఒక జల్లు పడిపోయింది. మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అవుతుంది. అసలు గార్డెన్ చూడడానికి ఎంత బావుంది. ఇది గోంగూర ఫ్లవర్ అసలు ఎంత బావుందో చూడండి. కాయల కోసం వదిలేసాను కదా! సో ఫ్లవరింగ్ అయితే బాగొచ్చింది. ఇక్కడైతే 2 వంకాయలున్నాయి. ఇవి కూడా అయితే హార్వెస్ట్ చేసుకుందాము. వంకాయలైతే మళ్ళీ వస్తున్నాయి. ఇయర్ అన్నీ ఈ గ్రీన్ వంకాయలే ఉన్నాయి. ఎక్కడ పర్పుల్ కనిపించట్లేదు. మరి ప్లాంట్స్ అన్నీ ఏమైపోయినాయో ఏంటో నాకు అర్థం కావట్లేదు. నేను సీడ్స్ అయితే పోసాను. మరి వచ్చాయో రాలేదో అసలు అర్థం కావట్లేదు. అన్నీ ఇవే పండే వరకు ఇవే వచ్చేస్తున్నాయి. ఇక్కడొచ్చేసి గుండు మిర్చి, దీనికి ఎన్ని పేర్లున్నాయంటే అసలు బుల్లెట్ మిర్చి అని. సో అసలు చూడండి ఎంత బాగా కొడుతుందో కలర్ అయితే. అసలు ఈ ప్లాంట్ అయితే పోకుండా మళ్ళీ సీడ్స్ అయితే మళ్ళీ పోసానండి. మళ్ళీ వస్తాయి. నేతి బీరకాయలైతే మళ్ళీ పెట్టాను. సో ఇప్పుడే స్టార్ట్ అయినాయి అన్నమాట. నేతి బీరకాయలైతే ఇప్పుడే వెళ్తుంది. క్రేపర్‌లాగా పైకి సాగుతూ ఉంది. సో ఫ్లవర్స్ అయితే భలే అనిపిస్తున్నాయి. సొరకాయలు అన్నీ పిందెలైతే వచ్చున్నాయండి బాగా. అన్నీ పాదులు పెట్టేసానన్నమాట. సో ఇక్కడైతే కొంచెం చిక్కుడుగాయలు ఉన్నాయి. చిక్కుడుగాయలు కూడా అయితే హార్వెస్ట్ చేసేసుకుందాము. ఈ చిక్కుడుగాయలు అయితే భలే అన్నమాట. ఇప్పుడు ఒకసారి హార్వెస్ట్ చేసామంటే మొత్తం ఒకేసారి వస్తాయి. మళ్ళీ ఆ కొమ్మలు కట్ చేసాము అంటే మళ్ళీ పక్కన ఇంకోటి వస్తాయి అన్నమాట. సో
చెట్టు అయితే పీకకుండా మనం ఎప్పటికప్పుడు కట్ చేస్తూ ఉంటే మంచిగా బ్రాంచెస్ సైడ్ అయితే సూపర్ వస్తాయండి అసలు. చాలా బాగుంది ఈ ప్లాంట్ అయితే చిక్కుడు. ఇవన్నీ కూర్చొని కాసే చిక్కుడే అనమాట. సో అసలు టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది ఈ చిక్కుడుదైతే. వర్షాలు పడుతున్నాయి కదా, మళ్ళీ చిగుర్లు అయితే బాగా వస్తున్నాయి అన్నమాట. మళ్ళీ ఫ్లవర్స్ లాగా సైడులు కనపడుతూ ఉన్నాయి. చూడండి మళ్ళీ అన్నీ కొత్తగా చిగురించుకుంటూ వస్తూ ఉన్నాయి. మంచిగా ఇప్పుడే స్టార్ట్ అవుతుందండి ఇవైతే. అసలేంటి వీటి నేమే మర్చిపోయాను. రాడిష్ అండి, సారీ రాడిష్. ఇందులోని పింక్ ఉంది, వైట్ ఉందన్నమాట. ఇప్పుడే స్టార్ట్ అయింది. నెక్స్ట్ హార్వెస్ట్కి ఇవి రెడీ అవుతాయి. సో నెక్స్ట్ హార్వెస్ట్లో అయితే చూద్దాము. అసలు చాలా బాగా వచ్చున్నాయి అన్నమాట. సో స్టార్ ఫ్రూట్స్ కూడా ఆల్మోస్ట్ డన్. కానీ ఇప్పుడున్న వెదర్కి ఇవి తింటే ఇక అంతే సంగతులు. ఇప్పటికే నాకు గొంతు అయితే పోయింది ఆల్మోస్ట్. ఇంకా కాఫ్ అయితే అసలు మాకు ఎవ్వరికి తగ్గను కూడా తగ్గలేదన్నమాట. ఇంక ఇవి కానీ తిన్నాము అంటే ఇక అంతే. వర్షం పడితే ఎన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయో అంత లాస్ కూడా ఉందండి. అసలు ఫ్లవరింగ్ మొత్తం రాలిపోతుంది గార్డెన్లో. అసలు ఫ్లవరింగ్ అయితే మంచిగా వచ్చుంది. ఎంత ఫ్లవరింగ్ అయితే వస్తుందో అంత రాలిపోతుంది. స్ట్రాబెర్రీ గువా అండి, ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇది ఇంకా జస్ట్ ఇంకా కొంచెమే సైజ్ వస్తుంది, ఇంకా రాదు. ఈ పన్నీర్ రోజ్ చూడండి మాది. ఈ ఫెన్సింగ్ హైట్ వచ్చి 8 feet అండి. అసలు 8 feetకి అబోవ్ వెళ్ళిపోయింది. ఫెన్సింగ్లో నుంచి పైకి వెళ్ళిపోయి ఆ మొగ్గలు అయితే అక్కడ ఉన్నాయి అన్నమాట అసలు. సో ఇక్కడ చూడండి మనది కొండ మామిడి. అసలు ఇది నిత్యం కాయలు అన్నట్టుందండి. అసలు భలే ఉంది. అసలు నాకు భలే నచ్చింది ఈ ప్లాంట్ అయితే. టెర్రస్ గార్డెనర్స్ అందరూ పెట్టుకోవాల్సిన మొక్క అండి ఇదైతే. అసలు నిత్యం కాయలేనమాట. నేను కోస్తూనే ఉన్నాను ఇవి. ఇంకా కొన్ని హార్వెస్ట్లో చూపించకుండానే అవసరం వచ్చినప్పుడు కోసుకెళ్ళిపోతున్నాను అనమాట. ఇంకా ఉన్నాయి పిందెలు, ఇప్పుడే వస్తున్నాయి కొన్ని అయితే. సో అసలు ఈరోజు మనం ఎప్పుడా అని ఎదురు చూస్తున్న ఫ్రూట్స్ అండి. సో ఫైనల్లీ హార్వెస్ట్ అయితే చేసేసామన్నమాట. చాలా బాగా వచ్చున్నాయి. కాయ కొంచెం మెత్తబడుతున్నట్టు అనిపించింది ఇట్లా ప్రెస్ చేస్తే. సో అందుకని కొన్ని కాయలు అయితే కోసేసానమాట. ఇది ఇంకొక మొక్క ఇంకొక పక్కన ఉంది. అసలు ఈ ఇయర్ అయితే సపోటాలు ఇదే ఫస్ట్ టైం నాకు ఇన్ని కాయలు అయితే రావడం. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇది మనది గార్డెన్ సెకండ్ ఇయరే కదండి. ఫిబ్రవరి నెక్స్ట్ అట్లా వచ్చిందంటే 2 years కంప్లీట్ అవుతుంది. సో లాస్ట్ ఇయర్ అన్నీ చిన్న మొక్కలే కాబట్టి ఇప్పుడిప్పుడే ఇవి ఎదుగుతున్నాయి కాబట్టి సో కాయలు కూడా ఇప్పుడిప్పుడే వస్తున్నాయి అన్నమాట. ఆకుకూరలు అయితే చూడండి వర్షం పడి పైన వాటర్ బబుల్స్ లాగా ఆకుల మీద ఎలా ఉన్నాయో ఆకుకూరలు అయితే మస్తు ఉన్నాయి. అసలు చాలా బాగున్నాయి ఆకుకూరలు. కానీ ఆకుకూరలు అయితే ఈరోజు అయితే అస్సలు హార్వెస్ట్ చేయను. ఎందుకంటే గోంగూర వర్షం పడుతుంది కాబట్టి దాని పులుపు అంతా వెళ్ళిపోతుంది, కారిపోతుంది. సో అదైతే అస్సలు కదిలించలేదు నేను. అసలు ఈ వెదర్కి, ఈ అట్మాస్ఫియర్కి, ఈ ఎల్లో రోజు అసలు ఎంత గార్డెన్లో ఎంత అట్రాక్టివ్ ఉందంటే అంత అట్రాక్టివ్ ఉంది అసలు. అసలు చూడడానికి నాకు అసలు ఈ పువ్వులు తెంపాలని అనిపించట్లేదు అన్నమాట. చూడండి ఇందాక నేను చెప్పాను కదా పన్నీర్ రోజు ఎక్కడ వెళ్ళిపోయి మొగ్గలు వచ్చేసినాయో చూడండి. ఎంత పైకి వెళ్ళిపోయింది, 8 feetకి వెళ్ళిపోయింది పైకి. మరి ఈ మొక్క ఎందుకు ఇంత హైట్ అయిందో ఏంటో మరి. అస్సలు నిమ్మకాయలు ఇవి అస్సలు పండట్లేదు. ఎప్పుడు పండుతాయా అని వీటి కోసం కూడా ఎదురు చూడాల్సి వస్తుంది. సో ఇవి ఎందుకు చూపిస్తున్నాను అనేది చెప్తాను. ఒక్కసారి ఎన్ని కాయలు ఉన్నాయో ఒకసారి చూడండి. అండ్ ఎంత టబ్లో పెట్టాను కూడా చూడండి. ఈ ఈ మొక్కకి నేను లాస్ట్ ఇయర్ ఎంత హార్వెస్ట్ చేశానో ఒక్కసారి బ్యాక్ వీడియోస్లో కూడా చెక్ చేయండి. అండ్ ఇవి కాయలు ఉండంగానే ఫ్లవరింగ్ వచ్చేసింది కదా చూడండి. ఈ వర్షానికి ఫ్లవర్ మొత్తం రాలిపోయింది అన్నమాట. సో అదే అన్నమాట చెప్దామనుకుంది.
వర్షం పడటం వల్ల లాభాలు ఉన్నాయి, ఎట్ ది సేమ్ టైం నష్టాలు కూడా ఉన్నాయి. నేను పెట్టింది 20 లీటర్స్ ఇది కలర్ బకెట్స్ ఉంటాయి కదండి, పెయింట్ బకెట్స్, వాటిలోని ఇది మోసంబి అనమాట, బత్తాయి. సో ఈ బత్తాయి కూడా నేను ఈ 20 లీటర్స్ బకెట్లోనే పెట్టాను. దీనికి ఇదే ఫస్ట్ ఇయర్ రావడం అనమాట. ఇదంతా మళ్ళీ ఫ్లవరింగు, సారీ, అంత చిగుర్లు అన్నీ వస్తున్నాయి ఇప్పుడే. చూడండి అసలు నిమ్మకాయలు కూడా అసలు ఎంత బాగా వస్తున్నాయో. కానీ ఈ చిన్న చిన్న చినుకులు ఇట్లా పడుతుంటే పోతంతా ఏమి ఉండట్లేదండి, రాలిపోతుంది అసలు. అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి వర్షాల వల్ల అన్నట్టుంది. సో ఇవన్నీ అదేనమాట. ఇక్కడ బీరపాదు ఒకటి పెట్టాను. సో చూద్దాం అది ఎప్పటికి వస్తుందో. నిమ్మకాయలు అయితే సూపర్ అన్నమాట అసలు. ఈ పాపం ఈ చెట్టు ఎప్పుడూ ఇస్తూనే ఉంటుంది కాయలు. ఇదొక సపోటా అండి, ఇది పాల సపోటా. ఇది ఒక కార్నర్లో ఉంటుంది. దీనికి ఇప్పుడే చిన్న చిన్న పిందెలు వస్తున్నాయి. సో మళ్ళీ జామకాయలు అయితే స్టార్ట్ అయిపోయినాయి గార్డెన్లో అయితే. చాలా వాటికి పింక్ జామ, బ్లాక్ జామ, అన్నీ స్ట్రాబెర్రీ జామ అన్నీ చూపించాను కదా. సో అన్నీ అయితే స్టార్ట్ అయిపోయినాయి. పాపం మా వారి సపోటా అవి మిల్క్ వస్తూ ఉన్నాయి కదా, అవి జిడ్డు జిడ్డుగా అనిపిస్తున్నాయి. సో ఏంటంటే మొత్తం క్లీన్ చేసుకొని కడిగేసి తీసుకొచ్చి పెట్టేశారు. అసలు కాయ సైజు కూడా భలే వచ్చిందండి, అసలు చాలా బాగా వచ్చింది. మన వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మన ఛానల్, ఈ వీడియోస్ అన్నీ మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.